కార్లు ఖాళీగా ఉన్నాయి, రోడ్లు విశాలంగా ఉన్నాయని ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేదిరా రే. ఇక్కడ అన్న ఒకడు ఉన్నాడు. ఫ్రెండ్స్ మీకు కొంచెం టైం ఉంటే ఇన్స్టాగ్రామ్లో అయితే తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే మొత్తం స్టేటస్ వీడియో చూస్తే మీకైతే ఉన్న డౌట్ అనేది క్లియర్ అవుతుంది కాబట్టి మంచి ఒక అవగాహన అయితే వస్తుంది కాబట్టి ఇన్స్టాగ్రామ్ అయితే తప్పకుండా చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తే నేనైతే ఇంకా మంచి వీడియో రింగ్ అయితే తీసుకొస్తాను ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడైతే మనమైతే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక మెంబర్స్ ఒక లైక్ అయితే చేసుకోండి, నచ్చితే షేర్ కూడా చేయండి. కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడైతే మనమైతే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. కొంచెం ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఓకే, కొంచెం డిఫరెంట్గా ఎడిటింగ్ చేసుకోవాలి కాబట్టి ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడైతే నేనైతే కైన్మాస్టర్ యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకుంటున్నా ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడైతే కైన్మాస్టర్ యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకున్నా. ఇక్కడ ఓపెన్ చేయగానే ఇక్కడ మనకు చూడండి పైన మనకు ప్లస్ సెకండ్ అయితే ఉంది. ఇక్కడ సెంటర్లో ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరైతే రేషియోలో ఫస్ట్ ఆఫ్ ఆల్ 1:1 రేషియో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ రేషియో ఓకే సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మీరు మీ యొక్క ఫోటో ఉంటుంది కదా, ఇక్కడ చూడండి ఇక్కడ మనకు సెట్టింగ్ ఐకాన్ అయితే ఉంది కాబట్టి సెట్టింగ్ ఐకాన్లోకి వెళ్ళి మీరైతే కింద మనకు ఎడిటింగ్ ఆప్షన్ని క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి ఇక్కడ మనకు 3.5 సెకండ్ అయితే పెట్టుకోండి. ఇక్కడ చూడండి మనకు పైన ఆప్షన్ని. ఆ తర్వాత ఇక్కడ మనకు ఫిల్ స్క్రీన్ ఆప్షన్ అయితే పెట్టి ఓకే మీద సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేయగానే ఇక్కడ చూడండి మనకు మీ యొక్క ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటోస్ అనేది మీరైతే స్టెప్ బై స్టెప్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి నేనైతే స్టెప్ బై స్టెప్ అయితే అన్ని ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకుంటా. మీ ఫొటోస్ ఎన్ని ఫొటోస్ అయితే ఉన్నాయో అన్ని ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఒక 8-9 పెట్టుకోండి. పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి మనకు ఫొటోస్ అనేది సరిగ్గా కనిపిస్తలేదు కాబట్టి ఇక్కడ మనకు చూడండి ఇక్కడ సెంటర్లో 2 బాక్స్ని సెలెక్ట్ చేసుకోండి. ప్యాన్ అండ్ జూమ్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మనకు ఈజీగోల్డ్ బటన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలాగైతే జూమ్ చేసుకోండి. ప్యాన్ అండ్ జూమ్ ఆప్షన్లోకి వెళ్ళి ఫొటోస్ అయితే మీ యొక్క ఫేస్ అయితే క్లియర్గా కనిపించేలాగా మీరు అయితే పెట్టుకోండి. ఇక్కడ చూడండి నేనైతే అన్ని ఫొటోస్ అయితే పెట్టేస్తా. ఓకే, మీరు కూడా ప్యాన్ అండ్ జూమ్ ఆప్షన్లోకి వెళ్ళి కంపల్సరీ ఈజీగోల్డ్ బటన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫొటోస్ మాత్రం చాలా అంటే చాలా క్లీన్గా అయితే కనిపించేలాగా మీరు అయితే పెట్టుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి నేనైతే ఫొటోస్ అనేది ఇలాగైతే క్లియర్గా అయితే పెట్టుకుంటాం. మీరు కూడా ఇలాగైతే సింపుల్గా అయితే పెట్టుకోండి. ఓకే, పెట్టిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మనకు రైట్ సైడ్లో క్లిప్ గ్రాఫిక్స్ ఆప్షన్ అయితే ఉంది కాబట్టి దాని అయితే మీరు అయితే ఒకసారి క్లిక్ చేసుకోండి. ఓకే, క్లిక్ చేయగానే ఇక్కడ మనకు చాలా ఆప్షన్ అయితే ఉంటుంది. మీ యొక్క కైన్మాస్టర్ స్టోరేజ్లోకి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే కింద స్క్రోల్ చేయండి. ఓకే, ఇక్కడ చూడండి మనకు గుడ్ వైబ్స్ అనే ఆప్షన్ అయితే ఉంది కాబట్టి దీని అయితే మీరు అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, గెట్ మోర్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. మీ యొక్క స్టోరేజ్ ఉంటుంది కదా, ఆ స్టోరేజ్లోకి వెళ్ళి మీరు అయితే ఈ ఎఫెక్ట్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఈ క్లిప్ గ్రాఫిక్స్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. డౌన్లోడింగ్ అయితే చేసిన తర్వాత మీరైతే ఫస్ట్ ఆప్షన్ని క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేస్తే ఇక్కడ మనకు గ్రాఫిక్స్ అనేది అప్లై అయితే అయిపోయింది. అన్ని ఫొటోస్కి అయితే ఈ గ్రాఫిక్స్ అయితే అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ చూడండి సేమ్ ఎఫెక్ట్ అయితే మీరైతే అప్లై అయితే చేసుకోండి. నేనైతే అన్ని ఎఫెక్ట్స్ అయితే నేనైతే ఈ క్లిప్ గ్రాఫిక్స్ అయితే యాడ్ అయితే చేసుకుంటా. మీరు ఎన్ని ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకున్నారో ఒక 8-9 ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఎక్స్ట్రా ఏం వద్దు, ఎందుకంటే మనకు ఎక్స్ట్రా ఏం అవసరం లేదు కాబట్టి అన్నికి నేనైతే ఒకటే క్లిప్ గ్రాఫిక్స్ అయితే యాడ్ అయితే చేసుకున్నాను. ఎందుకంటే కనిపించడానికి వెరీ లుకింగ్ అయితే ఉంటుంది కాబట్టి ఇదైతే సెలెక్ట్ చేసుకున్నా. మీకు నచ్చితే వేరే ఎఫెక్ట్ కూడా మీరైతే యాడ్ అయితే చేసుకోవచ్చు, మీ చాయిస్ అది. ఓకే, నేనైతే యాడ్ అయితే చేసుకున్నా. కొంచెం నేనైతే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకుంటాను. ఓకే, కొంచెం టైం అయినా పర్వాలేదు కానీ అడ్జస్ట్మెంట్ మాత్రం వెరీ ఇంపార్టెంట్ కాబట్టి అడ్జస్ట్మెంట్ మాత్రం చేసుకోండి. ఇక్కడ చూడండి నేను అన్ని ఫొటోస్కి అయితే ఈ క్లిప్ గ్రాఫిక్స్ అయితే యాడ్ అయితే చేసుకుంటా. యాడ్ అయితే చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు సెంటర్లో ప్లస్ సెకండ్ అయితే కనిపిస్తుంది కాబట్టి ప్లస్ సెకండ్ని ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మనకు ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ ఆప్షన్ అయితే వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా మీరైతే ఒక ఎఫెక్ట్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇక్కడ చూడండి మనకు ఈ విన్నర్ ఎఫెక్ట్ అయితే ఉంది కాబట్టి ఈ విన్నర్ ఎఫెక్ట్ మీరైతే కంపల్సరీ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. కింద గెట్ మోర్ ఆప్షన్లోకి వెళ్ళి ఓకే మీ యొక్క స్టోరేజ్ ఉంటుంది కదా, ఆ స్టోరేజ్లోకి వెళ్ళి మీరైతే కైన్మాస్టర్ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇక్కడ చూడండి నేనైతే డౌన్లోడ్ అయితే చేసుకున్నా. చేసిన తర్వాత ఇక్కడ మనకు ఫోర్త్ ఆప్షన్ అయితే ఉంది కాబట్టి అన్ని దానికి మీరైతే ఒక్కొక్క దాన్ని మీరైతే అప్లై అయితే చేసుకోండి వేరే లాగా. ఓకే, ఇక్కడ చూడండి నేను అన్ని కొత్తగా అయితే అప్లై అయితే చేసుకున్నా. ఇది కొంచెం డిఫరెంట్గా అయితే పెట్టుకోండి. ఈ 4 దాన్ని మీరైతే సపరేట్గా మీరైతే పెట్టుకోవచ్చు. ఓకే, అన్ని ఎఫెక్ట్ అయితే మీరైతే ఒకటే పెట్టుకోండి కానీ చేంజ్ చేస్తూ పెట్టుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి నేనైతే చేంజ్ చేస్తూ పెట్టుకుంటా. మీ యొక్క ఫొటోస్ ఎన్ని ఫొటోస్ అయితే ఉన్నాయో అన్ని ఫొటోస్కి అయితే ఈ మనకు విన్నర్ ఎఫెక్ట్ అయితే మీరైతే యాడ్ అయితే చేసుకోండి. ఓకే, ఇక్కడ యాడ్ అయితే చేసిన తర్వాత ఇక్కడ చూడండి నేనైతే అన్ని ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేసుకుంటా. మనకు 15 సెకండ్ అయితే ఉంటుంది. మనకు చాలా 15 సెకండ్ అయితే చాలు ఇక్కడ, ఎందుకంటే మనకు ఆ వీడియోలో మనకు 15 సెకండే కావాలి కాబట్టి ఇక్కడ చూడండి నేనైతే దీనైతే ఎక్స్పోర్ట్ అయితే చేసుకుంటున్నా. చూడండి మీరు కూడా ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఓకే, మీరు 15 సెకండ్ కానీ 20 సెకండ్ కానీ మీ యొక్క ఫోటో మీరు ఎన్ని ఫొటోస్ అయినా యాడ్ అయితే చేసుకోండి, మీ ఇష్టం అది. మీకు చెప్తాను కాబట్టి మీరైతే మీ ఇష్టం అది. ఓకే, ఇక్కడ నేనైతే యాడ్ అయితే చేసుకున్నా. ఇక్కడైతే సేవ్ అయితే చేసుకుంటున్నాను. ఓకే, సేవ్ చేసిన తర్వాత మీరైతే మొత్తం అయితే బ్యాక్ అయితే వచ్చేయండి. ఓకే,
వచ్చిన తర్వాత మళ్ళీ ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మళ్ళీ అయితే మనము 16:9 రేషియో అయితే ఇప్పుడైతే సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, సెలెక్ట్ చేయగానే ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్లోకి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే ఒక బ్లాక్ కలర్ అయితే పెట్టుకోండి. ఈ బ్లాక్ కలర్ ఉంది కదా, దీని అయితే మీరు 27 వరకు అయితే పెట్టుకోండి. ఓకే, 27 సెకండ్ అయితే పెట్టి మీరైతే ఒకసారి స్టార్టింగ్ పొజిషన్ అయితే వచ్చేయండి. ఓకే, వచ్చిన తర్వాత ఇక్కడ మనము లేయర్ ఆప్షన్లోకి వెళ్ళి మీడియా ఆప్షన్లోకి వెళ్ళి ఫ్రెండ్స్ మీకు డిస్క్రిప్షన్లో అయితే 2 రకాల బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది ఇచ్చాను. మీకు ఒకటి 6 సెకండ్ బ్యాక్గ్రౌండ్ వీడియో అయితే ఉంటుంది కాబట్టి 6 సెకండ్ బ్యాక్గ్రౌండ్ వీడియో సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇలాగైతే ఉంటుంది కాబట్టి దీనైతే మీరైతే ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఓకే, చేసిన తర్వాత 6 సెకండ్ దగ్గర అయితే మీరైతే ఎండ్ పొజిషన్లో అయితే వచ్చేయండి. ఓకే, 6 సెకండ్ దగ్గర. ఓకే, మళ్ళీ లేయర్లోకి వెళ్ళి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి మీకు సెకండ్ బ్యాక్గ్రౌండ్ 21 సెకండ్ అయితే ఉంటుంది కాబట్టి ఆ బ్యాక్గ్రౌండ్ కూడా సెలెక్ట్ చేసుకోండి. మీరు స్టార్టింగ్లో చూశారు కదా ఇలాగైతే బ్యాక్గ్రౌండ్ వీడియో అయితే ఉంటుంది కాబట్టి దీనైతే మీరైతే ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఓకే, ఫుల్ స్క్రీన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు ఇలాగైతే వస్తుంది. లోపల అనేది మనకు గ్రీన్ కలర్ అయితే కనిపిస్తుంది కాబట్టి గ్రీన్ కలర్ పోవాలంటే ఇక్కడ మనకు రైట్ సైడ్లో క్రోమా కీ ఆప్షన్ అయితే ఉంది కాబట్టి దీని అయితే మనమైతే ఇక్కడ చూడండి లైట్గా మనకు కీ కలర్ కనిపిస్తుంది కాబట్టి కీ కలర్లో మీరైతే 100% మీరైతే గ్రీన్ కలర్ అయితే పెట్టి దీని అయితే మనమైతే ఓకే మీద సెలెక్ట్ చేసుకొని ఎనేబుల్ చేసుకోండి. ఓకే, ఎనేబుల్ చేయగానే ఇక్కడ మనకు సరిగా అనేది కనిపిస్తలేదు కాబట్టి ఇక్కడ చూడండి మనము అడ్జస్ట్మెంట్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ చూడండి అయితే కొంచెం టైం అనేది పర్వాలేదు కానీ మీరైతే అడ్జస్ట్మెంట్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి మీ యొక్క వీడియోని మీరైతే ఈ వీడియోని మాత్రం అడ్జస్ట్మెంట్ మాత్రం చాలా బాగా అయితే చేసుకోండి. చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నేను ఇక్కడ 10 సెకండ్ దగ్గర అయితే వచ్చాను ఫ్రెండ్స్, సారీ మనకు 11 సెకండ్ దగ్గర అయితే వచ్చేయండి. ఓకే, 11 సెకండ్ దగ్గర వచ్చి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇందాకే మనం ఇంతకుముందు ఏదైతే వీడియో సెలెక్ట్ చేసుకున్నామో ఆ వీడియోని మీరైతే ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ ఏదైతే వీడియోస్ మనం చేసుకున్నామో ఇంతకుముందు ఎడిట్ చేసుకున్న వీడియో ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఈ వీడియోని మీరైతే ఇలాగైతే జూమ్ చేసుకోండి. ఓకే, ఇలాగైతే జూమ్ చేసుకోండి. సెండ్ టు బ్యాక్ అయితే చేసుకోండి. ఓకే, సెండ్ టు బ్యాక్ అయితే చేసుకుంటే ఇక్కడ చూడండి మనకు వీడియో అనేది లోపల అయితే సెట్ అయింది. చూసారు కదా చాలా క్లీన్గా అయితే సెట్ అయింది. సెట్ కాకపోతే ఇంకా కొంచెం అయితే జూమ్ చేసుకోండి. అడ్జస్ట్మెంట్ మాత్రం వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఇలాగైతే అడ్జస్ట్ అయితే చేసుకుంటే ఇక్కడ చూడండి మనకు వీడియో అయితే చాలా సూపర్గా అయితే మనకు సెట్ అయింది లోపల. ఓకే, సెట్ అయిన తర్వాత ఇక్కడ చూడండి మనము ఒకసారి స్టార్టింగ్ పొజిషన్ అయితే వచ్చేద్దాం మనం. ఓకే ఫ్రెండ్స్, ఇలాగైతే మీరైతే ఒకసారి స్టార్టింగ్ పొజిషన్లో వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మనము ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడియో అనేది యాడ్ చేసుకుందాం. ఓకే, మీకు డిస్క్రిప్షన్ అయితే మ్యూజిక్ లింక్ అయితే ఇచ్చాను కాబట్టి ఆ మ్యూజిక్ అయితే యాడ్ అయితే చేసుకోండి. నా దగ్గర ఆల్రెడీ ఆ మ్యూజిక్ అనేది ఉంది కాబట్టి నేనైతే ఇక్కడ చూడండి ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఎక్స్ట్రా యాడ్ అయితే చేసుకుంటున్నా. ఓకే, మ్యూజిక్ అనేది యాడ్ అయితే అయిపోయింది. ఇక్కడ చూడండి మనకు మ్యూజిక్ అయితే యాడ్ అయిపోయింది. మీకు ఆటోమేటిక్గా మ్యూజికే లింక్ ఇస్తా కాబట్టి మ్యూజిక్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకే, యాడ్ చేయగానే ఇక్కడ చూడండి మనకు సాంగ్ అనేది వస్తుంది కాబట్టి ఇప్పుడు మీరైతే ఒకసారి స్టార్టింగ్ పొజిషన్లో అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఓకే, మీరు ఆల్రెడీ స్టార్టింగ్లో డైలాగ్ అనేది ఉంది కాబట్టి ఆ డైలాగ్ మనకు మీదకైతే చాలా రకాల పిఎన్జీస్ అయితే ఇచ్చాను కాబట్టి డైలాగ్ రాసుకున్న పిఎన్జీస్. ఓకే, ఇక్కడ చూడండి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీకు ఒక 5 పిఎన్జీస్ అనేది ఇస్తాను. మీకు డైలాగ్ నేనైతే రాసుకున్న డైలాగ్స్ అయితే ఉన్నాయి కాబట్టి అవి అయితే పెట్టుకోండి. ఇక్కడ చూడండి కారు ఖాళీగా ఉన్నాయి, ఇక్కడ ఇదైతే ఉంది కాబట్టి నేనైతే ఇక్కడైతే పెట్టుకున్నాను. చూడండి ఇలాగైతే సెంటర్ అయితే పెట్టుకున్నా. పెట్టిన తర్వాత ఇక్కడ మనకు ఇన్ యానిమేషన్లోకి వెళ్ళండి. కింద స్క్రోల్ చేసి ఇక్కడ చూడండి మనకు స్క్రోల్ అప్ యానిమేషన్ అయితే ఉంది కాబట్టి దాని అయితే పెట్టుకొని దీనైతే మీరైతే డైలాగ్ వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, డైలాగ్ వింటే మనకు డైలాగ్ అయితే ఓన్లీ 2 సెకండ్ అయితే ఉంది ఈ డైలాగ్. ఆ నుంచి ఇంకో పిఎన్జీ కూడా ఉంది కాబట్టి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇంకో పిఎన్జీ కూడా యాడ్ అయితే చేసుకుంటున్నాను. చూడండి మీకు అన్ని పిఎన్జీస్ అయితే ఉన్నాయి. రోడ్డు ఖాళీగా అయితే ఉన్నాయి కాబట్టి ఇది కూడా పిఎన్జీ అయితే యాడ్ అయితే చేసుకుంటా. దీన్ని కూడా ఇన్ యానిమేషన్లోకి వెళ్ళి దీన్ని కూడా ఒకటే యానిమేషన్ అయితే పెట్టుకుంటా, స్కూల్ ఆఫ్ యానిమేషన్. ఈ డైలాగ్ కూడా మనకు 3 సెకండ్ అయితే వరకు ఉంది కాబట్టి 3 సెకండ్ అయితే పెట్టుకోండి. ఇక్కడ నుంచి నేనైతే మనకు థర్డ్ లిరిక్స్ కూడా పెట్టుకుంటా డైలాగ్ అనేది. ఓకే, మీరు కూడా మీకు నేను ఎన్ని అయితే ఇచ్చానో అన్ని అయితే మీరైతే యాడ్ అయితే చేసుకోండి ఫస్ట్ స్టార్టింగ్లో. ఓకే, ఇక్కడ చూడండి నేనైతే అన్ని యాడ్ అయితే చేసుకుంటున్నా. దీని కూడా యానిమేషన్ మాత్రం మీరైతే ప్రతి దానికి ఒకటే యానిమేషన్ అయితే పెట్టుకోండి, స్క్రోల్ అప్ యానిమేషన్ అయితే పెట్టుకోండి. ఓకే, పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి ఇంకో లిరిక్స్ కూడా యాడ్ అయితే చేసుకుంటాం, ఇంకో డైలాగ్ మనకు. ఓకే, ఈ డైలాగ్ కూడా ఉంది. ఈ డైలాగ్ని కూడా ఇన్ యానిమేషన్లోకి వెళ్ళి స్క్రోల్ అప్ యానిమేషన్ అయితే పెట్టుకుంటున్నాం. ఓకే, మీరు కూడా ప్రతి దానికి మీరైతే ఒకటే మీరైతే యానిమేషన్ అయితే పెట్టుకోండి. ఈ సెంటర్ ఉంది కదా, ఈ సెంటర్లో మాత్రం మీరైతే కంపల్సరీ అయితే పెట్టుకోండి. క్లీన్గా కనిపించాలంటే ఆ సెంటర్ అయితే పెట్టుకోండి. ఈ పెట్టిన తర్వాత దీన్ని కూడా ఇలాగైతే ఉంది. లాస్ట్లో మనకు ఇక్కడ అన్న ఒకడు ఉన్నాడనే డైలాగ్ ఉంది కాబట్టి దీన్ని కూడా ఇలాగైతే పెట్టుకొని ఇక్కడ మనకు ఈ డైలాగ్ ఎంతవరకు అయితే ఉందో మీకు చూపిస్తాను. ఈ డైలాగ్ మనకు కొంచెం అయితే ఎక్కువ చేసుకున్నా కాబట్టి కొంచెం అడ్జస్ట్ మాత్రం మంచిగా చేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం టైం అయినా పర్వాలేదు కానీ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు సెకండ్ బ్యాక్గ్రౌండ్ ఈ వీడియో ఎక్కడైతే వస్తుందో ఇక్కడ చూడండి మనకు 6 సెకండ్ దగ్గర నుంచి మనకు ఏం చేద్దామంటే 6 సెకండ్ 200 మిల్లీమీటర్ నుంచి ఇక్కడ లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ మీకు లాస్ట్లో మీకైతే ఒక ఎఫెక్ట్ వీడియో కూడా ఇస్తాను కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక ఐఎమ్ బ్యాక్ అనే వీడియో కూడా ఇస్తాను కాబట్టి ఆ వీడియో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఆ వీడియో అయితే నేనైతే యాడ్ అయితే చేసుకున్నాను. చూడండి ఈ వీడియో అయితే ఉంటుంది మనకు. ఈ వీడియోని మనం ఏం చేద్దామంటే ఇన్ యానిమేషన్లోకి వెళ్ళి ఫేడ్ పెట్టుకోండి. ఓకే, ఫేడ్ పెట్టిన తర్వాత ఇక్కడ మనకు బెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి మీరైతే స్క్రీన్ చేసుకోండి. ఓకే, స్క్రీన్ చేసిన తర్వాత ఇలాగైతే మీరైతే జూమ్ చేసుకోండి, ఇక్కడైతే పెట్టుకోండి. ఓకే, ఇలాగైతే పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి మనము లెఫ్ట్ సైడ్లో ఉన్న కీ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి.
కొంచెం జూమ్ ఎలాగైతే అవుతుందో మనకు ఈ వీడియో బ్యాక్గ్రౌండ్ వీడియో అలాగైతే మీరైతే జూమ్ చేసుకుంటా ఐఎమ్ బ్యాక్ అనే పిఎన్జీని మీరైతే లోపలైతే సెంటర్లో అయితే పెట్టుకోండి. కొంచెం టైం అయినా పర్వాలేదు కానీ అడ్జస్ట్మెంట్ మాత్రం వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ మనకు అవుట్ యానిమేషన్లో కూడా ఫేడ్ పెట్టుకుంటే ఇక్కడ చూడండి మనకు ఐఎమ్ బ్యాక్ పిఎన్జీ అనేది ఇలాగైతే వస్తుంది. మనకు స్టార్టింగ్లో ఇలాగైతే వస్తుంది. కొంచెం జూమ్ చేసుకుంటున్నా. ఓకే, ఎక్కువ జూమ్ చేసుకోండి. ఇక్కడ చూడండి మనకు ఐఎమ్ బ్యాక్ పిఎన్జీ అనేది ఇలాగైతే వస్తుంది. మెల్లగా అయితే మనకు స్క్రోలింగ్ అవుతూ ఆ తర్వాత మనకు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మన యొక్క ఫోటో అనేది రివీల్ అయితే అవుతుంది. ఓకే, అయిన తర్వాత సేమ్ అదే పొజిషన్లో వచ్చి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీకు ఇంకో ఎఫెక్ట్ వీడియో కూడా ఇస్తాను. మీరు స్టార్టింగ్లో చూశారు కదా మనకు గ్లాస్ అనేది పగిలిపోతుంది. ఆ వీడియో కూడా ఇస్తాను కాబట్టి డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఇస్తాను కాబట్టి ఆ వీడియో కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి మనకు వీడియో అనేది ఇలాగైతే ఉంటుంది కాబట్టి ఈ వీడియోని మీరైతే ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. చేసిన తర్వాత ఇక్కడ మనకు ఆటోమేటిక్గా బెండింగ్ ఆప్షన్లో ఉంటుంది కాబట్టి బెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మీకు ప్లే చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. వీడియో అనేది మనకు చాలా అంటే చాలా సూపర్గా అయితే వచ్చింది. ఇక్కడ చూడండి మన యొక్క ఫోటో అనేది ఇలాగైతే రివీల్ అయితే అవుతుంది. ఆ తర్వాత మన ఫోటో అనేది అన్ని యానిమేషన్ అయితే ఉంటుంది. మనం స్టార్టింగ్లో ఎలాగైతే చేశానో సేమ్ ఇక్కడ మనమైతే మహేష్ బాబు వీడియో ఎక్కడి నుంచి మనమైతే యాడ్ అయితే చేసుకున్నామో అదే పొజిషన్లో వచ్చి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ మీకు లాస్ట్లో ఫైర్ ఎఫెక్ట్ వీడియో కూడా ఇస్తాను కాబట్టి ఆ ఫైర్ ఎఫెక్ట్ వీడియో కూడా మీరైతే యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడ చూడండి ఈ ఎఫెక్ట్ వీడియో అయితే ఉంటుంది కాబట్టి ఈ వీడియోని మీరైతే ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. చేసిన తర్వాత ఇక్కడ మనకు బెండింగ్ ఆప్షన్ అయితే ఆటోమేటిక్గా ఉంటుంది కాబట్టి బెండింగ్ ఆప్షన్లో స్క్రీన్ చేసుకోండి. ఓకే, స్క్రీన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు వీడియో అనేది చాలా అంటే చాలా సూపర్గా అయితే వచ్చింది ఫ్రెండ్స్. చాలా సింపుల్గా ఈజీగా అయితే వచ్చింది. చాలా ఈజీగా అయితే మీరైతే ఇలాగ కూడా చేసుకోండి. ఓకే, మీకు అన్ని లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను కాబట్టి డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇలా టోటల్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు షేర్ ఆప్షన్ అయితే ఆటోమేటిక్గా అయితే ఉంటుంది కాబట్టి ఒక మంచి హై క్వాలిటీలో వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.